హలో నమస్తే అండి అందరికీ. నేను భారతి. వెల్కమ్ బ్యాక్ టు ఆరం చాకోటరీ. సో ఈరోజు వీడియోలోని ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ బాంబ్ కేక్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది కూడా ట్రెండింగ్ కేకే. యాక్చువల్గా స్పెషల్ ఏంటంటే మీకు చెప్పాను కదా మా బాబు బర్త్డే అని. అదే రోజు పప్పీకి కూడా నేమ్ పెడదామని అనుకున్నాను కూడా చెప్పాను కదా. సో దానికోసం అని చెప్పి ఈ బాంబ్ కేక్ అయితే రెడీ చేశాను. ఇది ఓన్లీ బాంబ్ కేక్ కాదు, దాని లోపల నేను చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేశాను అనమాట. ఒక సర్ప్రైజ్ కేక్ లాగా. ఈ ట్రఫుల్ కేక్ చేయడానికి చాలా తక్కువ టైం పట్టింది. ఎంత అంటే మినిమం 10 మినిట్స్లోనే ఈ ట్రఫుల్ కేక్ చేసాము. అదేంటి ట్రఫుల్ కేక్ 10 మినిట్స్లో ఎలా చేయొచ్చు అని అనుకోవచ్చు. సో చెయ్యొచ్చండి, అదేంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. నేను అసలు ముందు ఈ కేక్ చేద్దామని అనుకోలేదు. రేవంత్ బర్త్డేకి ఒక కేక్ అయితే చేశాను. సో పప్పి కూడా మా ఇంటికి వచ్చింది కాబట్టి వాడికి కూడా ఒక కేక్ చేయాలని చెప్పి ఈ కేక్ అప్పటికప్పటికి చేశాను అనమాట. ఈ ట్రఫుల్ ఏంటంటే మనకి రెడీమేడ్ ట్రఫుల్ అనమాట, రెడీ టు యూజ్ ట్రఫుల్. సో మనం ఇంట్లో గనాజ్ని ప్రిపేర్ చేస్తాం కదా ట్రఫుల్ కేక్ చేయడానికి. సో ఇది రెడీ టు యూజ్ కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు వెంటనే చేసుకోవచ్చు. ఇంకా ఈ ట్రఫుల్ కేక్ కోసం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లాస్ట్లో ఆ బాంబ్ కేక్ కూడా చూద్దురు కానీ. అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తుంది రిచెస్ కంపెనీ వాళ్ళది ప్రీమియం ట్రఫుల్, అంటే రెడీ టు యూజ్ గనాచ్ అనమాట. మనం ఇంట్లో గనాచ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇదేంటంటే రెడీమేడ్ గనాచ్. ఇది వచ్చి 1/2 kg ప్యాకెట్. 1 kg ప్యాకెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు 1/2 kg ప్యాకెట్లో కూడా మనకి ఇది దొరుకుతుందనమాట. ఇది ఎలా అంటే ఇది ఫ్రోజన్ చేసుకోవాలి, అంటే డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. కింద ఫ్రిడ్జ్లో అస్సలు ఉంచకూడదు, డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి అవసరం అన్నప్పుడు 1 అవర్ బయట పెట్టేసాం అనుకోండి, అది నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ 1 అవర్ ముందు బయట పెట్టేశాను అనమాట. ఇప్పుడు నేను ఫుల్ ట్రఫుల్ కేక్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే 1/2 kg కేక్ అనమాట. అందుకోసమని నేను 1/2 కప్పు గనాచ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఎంత థిక్గా ఉందో చూస్తున్నారు కదా. ఇంకా మీరు ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టిన ఇంకా గట్టిగా ఉందంటే అవెన్లోని ఒక 5 మినిట్స్ హీట్ చేసుకుంటే చాలు. ఎక్కువసేపు హీట్ చేయొద్దు, అది ఇంకా కన్సిస్టెన్సీ లూజ్ అయిపోద్ది, గట్టి పడడానికి టైం పడుతుంది ట్రఫుల్ కేక్ చేసేటప్పుడు. సో దీన్ని ఎప్పుడులాగా యూజ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకొని దానికి క్లిప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ కేక్ని బేక్ చేసుకొని రెడీగా ఉంచాను, చాక్లెట్ కేక్ని. ఇది కూడా ఇప్పుడు రెడీగా ఉంది కాబట్టి ఈ కేక్ చేయడానికి నాకు జస్ట్ 10 మినిట్స్ అయితే పట్టింది. 10 మినిట్స్లోని చాక్లెట్ ట్రఫుల్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో మనము ఇంట్లోనే చాక్లెట్ గనాచ్ అదే ట్రఫుల్ కేక్ చేయాలనుకున్నప్పుడు మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకొని క్రీమ్ని యాడ్ చేస్తాం కదా. సో అదంతా అక్కడ కొంచెం టైం పడుతుంది. ఇది ఎలానో రెడీ టు యూజ్ కాబట్టి రెడీగా ఉంటుంది. ఇంకా కేక్ చేయడానికి కూడా తక్కువ టైంలోనే మనకి ట్రఫుల్ కేక్ అనేది రెడీ అయిపోద్ది. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంట్లో చేసిన గనాచ్కి ఈ గనాచ్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది టేస్ట్లోని, ముందే చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇంట్లో చేసింది కొంచెం టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇది కూడా టేస్ట్ బాగుంది, కాకపోతే ఆ డిఫరెన్స్ అనేది రెండిటికి మనకు తెలుస్తుందని మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ అయితే పెట్టేశాను. మీకు ముందు వీడియోలో మీకు చెప్పాను కదా చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలని చెప్పేసి. నేనైతే పర్ఫెక్ట్ రెసిపీ అయితే మీకు చెప్పాను, అందులో చాలా టిప్స్ అయితే చెప్పాను. మెయిన్ టిప్స్ ఏంటంటే చాక్లెట్ కేక్ డార్క్ కలర్ రావాలంటే ఏం చేయాలనేది కూడా చెప్పాను. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకార్డ్లో ఉంటుంది చూడండి. అండ్ అలాగే ఇప్పుడు రెడీగా పెట్టుకున్న ట్రఫుల్ గనాచ్ని మధ్యలో ఫిల్లింగ్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఈ కేక్కి ఒక లేయర్ మాత్రమే ఫిల్లింగ్ అనేది ఇచ్చాను అనమాట. అంటే నేను 1/2 kg కేక్ చేస్తున్నాను. కిందకల కేక్ చూసారు కదా, కొంచెం హైట్ ఉంది, దాన్ని 2 లేయర్స్గా కట్ చేసుకున్నాను. లేయర్ కొంచెం హైట్ వచ్చేటట్టు కట్ చేశాను. అందుకే మధ్యలో ఒక లేయర్ మాత్రమే గనాచ్ని అయితే యాడ్ చేశాను. ఇంకా మీ దగ్గర ఉంటే చాక్లెట్ చిప్స్ కానీ లేదంటే కిట్ క్యాట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర రెడీగా మంచి చాక్లెట్స్ ఉన్నాయి, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ లేయర్ మధ్యలో అయితే వేసేసాను. అంటే క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా దీనిపైన పెట్టేస్తున్నాను.
చేసిన చాక్లెట్ కేక్ వీడియోకి ఒక సిస్టర్ ఒక కామెంట్ చేశారనమాట. ఏంటంటే మీరు చెప్పిన ఈ క్వాంటిటీస్లోనే బ్యాటర్లో 2 రూపీస్ కాఫీ పౌడర్ వేసుకుంటే చాక్లెట్ కేక్ టేస్ట్ ఇంకా బాగుంటుందని చెప్పారు. అవునండి, ఇంకా బాగుంటుంది. చాక్లెట్ కేక్ చేసేటప్పుడు కాఫీ పౌడర్ కూడా వేయచ్చు. టేస్ట్ అలా వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. సో మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిన ఇలాంటివి ఏవైనా టిప్స్ ఉంటే మన వీడియోస్లో కింద కామెంట్స్ అనేవి చేయండి. మిగతా వాళ్ళు కూడా కామెంట్స్ చూస్తారు, వాళ్ళకి కూడా కొన్ని డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి అన్నమాట. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కూడా అడగచ్చు, నేను కూడా మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే క్రమ్ కోట్ అయిపోయింది. ఇందాకలా మీరు చూసిన దాంట్లోని క్రమ్ కోట్ చేసిన తర్వాత 2 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆ తర్వాత ఇప్పుడు చేస్తుంది ఫైనల్ కోట్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, పైన నేను అప్లై చేస్తుందంతా ఫైనల్ కోటు. మిగిలిన ఆ గనాచ్తోనే చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీలోని గనాచ్ అనమాట ఇది. చూస్తున్నారా ఫినిషింగ్ అనేది ఎంత స్మూత్గా వస్తుందో. మనం ఇంట్లో చేసుకునే చాక్లెట్ గనాచ్ ఎంత స్మూత్ ఫినిషింగ్ వస్తుందో, ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇది కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అండ్ అలాగే కొన్నిసార్లు ఇంట్లో చేసిన చాక్లెట్ గనాచ్ ఏమవుతుందంటే కరెక్ట్ మెజరింగ్ తీసుకోకపోతే కన్సిస్టెన్సీ అనేది మారిపోతుంది. దాంతో మనము చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేసామనుకోండి, చాలా లూజ్ అయినా అయిపోతుంది, లేదంటే గట్టిగా అయినా అయిపోతుంది. అదే రెడీ టు యూజ్ ఈ చాక్లెట్ ట్రఫుల్తో అయితే ఆ ప్రాబ్లం ఉండదు. మనం డైరెక్ట్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ రెడీ టు యూజ్ ప్రీమియం ట్రఫుల్తోని మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఎలా అంటే మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు, కొన్ని రకాల డెజర్ట్స్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా చాక్లెట్స్ చేసే వాళ్ళకి సెంటర్ ఫిల్లింగ్ చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చు. చాక్లెట్స్ చేసే వాళ్ళకి మెయిన్గా తెలిసే ఉంటుంది సెంటర్ ఫిల్లింగ్ చాక్లెట్స్ అని చెప్పేసి, ట్రఫుల్ చాక్లెట్స్. సో వీటితో అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా ఫినిషింగ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూసారా ఎంత థిక్గా అలాగా బోర్డుకి అంటికిపోయిందో. ఇలా ఉండాలి. ఎప్పుడైనా ఫుల్ ట్రఫుల్ కేక్స్ చేసేటప్పుడు చాక్లెట్ గనాచ్ అనేది అంత స్టిఫ్గా ఉంటేనే మనకి ట్రఫుల్ కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు దీనిపైన నాజిల్ డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. నేనైతే 2D నాజిల్తో రోజెస్ డిజైన్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు చేసిన ఈ కేక్ అయితే మ్యాక్సిమం 3-4 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చాక్లెట్ గనాచ్ ఏ కేక్ అయినా సరే 3-4 డేస్ కన్నా ఎక్కువ ఉంచకూడదు అనమాట. సో అలాగే ఇది ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు చాక్లెట్ ఫుల్ ట్రఫుల్ కేక్ చేసుకోవాలనుకోండి, ఇలాంటి థిక్నెస్ ఉంటే సరిపోద్ది. అదే మాకు ట్రిప్పింగ్స్కి కావాలంటే అందులో కొంచెం మిల్క్ని కానీ విప్పింగ్ క్రీమ్ని కానీ కొద్దిగా యాడ్ చేసుకుంటే లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇదే చాక్లెట్ ట్రఫుల్లోని. ఇంకా దీంతోని నేమ్స్ కూడా రాసుకోవచ్చు. ఈ ట్రఫుల్తోని కేక్ పైన సడన్గా నేమ్స్ రాసుకోవాలంటే మనం కలర్ మిక్సింగ్ అన్నీ చేస్తుంటాం కదా, కొన్నిసార్లు మనం చాక్లెట్ గనాచ్తో కూడా నేమ్స్ రాస్తూ ఉంటాము. అదే మనకి ఈ గనాచ్ ఉందనుకోండి, మనం నేమ్స్ కూడా దీంతో రాసుకోవచ్చు. చాలా నీట్గా వస్తాయి నేమ్స్ అనేవి. అండ్ నేను ఇప్పుడు చేస్తున్న కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పైన అంతా చిన్న చిన్న గోల్డ్ షుగర్ బాల్స్తో డెకరేట్ చేశాను. అండ్ అలాగే ఈ గోల్డ్ ఫాయిల్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లేక్స్, వాటితో అయితే సైడ్స్ అంతా డెకరేట్ చేస్తున్నాను. ఆ డార్క్ కలర్ కి గోల్డ్ కలర్ అనేది చాలా బాగా మ్యాచ్ అయింది. చూస్తున్నారు కదా రెడీ టు యూజ్ ట్రఫుల్ తోని ఎంత వేరంగా కేక్ అనేది రెడీ అయిపోయిందో. అలాగే మీకు నెక్స్ట్ టైం వీడియోలోని ఇంట్లోనే చాక్లెట్ గనాచ్ తో ఇంకా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు చాక్లెట్ గనాచ్ అనేది. ఆ రెసిపీ ఎలాగనేది కూడా మీకు చెప్తాను. సో మనకి టైం లేదన్నప్పుడు ఇలాంటి చాక్లెట్ రెడీ టు యూజ్ ట్రఫుల్ ఒకటి తీసుకున్నారనుకోండి, మనం టైం అనేది కాస్త వేరంగా కలిసి వస్తుంది అనమాట. లేదు మనం ఇంట్లోనే చేసుకోగలం అన్నప్పుడు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా మీకు త్వరలో షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ కేక్ ని అయితే ఈ బాంబ్ లోకి షిఫ్ట్ చేసేద్దాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఆ బాంబ్ అన్నమాట. ఇందులోనే మనం కేక్ పెడతాము. సో ఇది ఒక ట్రెండింగ్ కేక్ లాగా ఉంటది, సర్ప్రైజ్ కేక్ లాగా కూడా ఉంటది. ఇదైతే నేను చాలా ఇయర్స్ క్రితం తీసుకున్నాను, ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. మధ్యలో చాలా కేక్ ఆర్డర్స్ వచ్చాయి, ఇందులో చేశాను. అండ్ మళ్ళీ ఈసారి బర్త్డేకి, మా బాబు బర్త్డేకి ఏదైనా ట్రెండింగ్ కేక్ చేద్దామని చెప్పేసి ఇదైతే చేద్దాం అనుకున్నాను. ఈ బాంబు మనం కొనేటప్పుడే దాంతో ఒక గిన్నెలు అడదిస్తారు. ఫస్ట్ అది ప్లేస్ చేసుకొని దాని తర్వాత రెడీ చేసుకున్న కేక్ని పెట్టేసాం అనుకోండి, ఇంక అంతే అయిపోయినట్టే. చాలా సింపుల్.
అండ్ ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఆ స్ట్రిప్స్ ఉంటాయి కదా, నా చేతిలో ఉంటుంది చూడండి, అది పింక్ కలర్లో ఉంది, అదే ఆ స్ట్రిప్, వెలిగే స్ట్రిప్ అనమాట. దాన్ని వెలిగిస్తేనే ఆ బాంబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అంతేనండి, బాంబ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈసారి చాలా సింపుల్గా అక్కడ ట్రఫుల్ కేక్ రెడీ అయిపోయింది అండ్ ట్రెండింగ్ కేక్, బాంబ్ కేక్ కూడా చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాము. అండ్ ఇది బర్త్డేలోని వెలిగించడమే అనమాట. సో ఇది ఎలా బ్లాస్ట్ అయిందో ఒకసారి చూద్దాము. ఇలాంటి డిఫరెంట్ ట్రెండింగ్ కేక్స్ పిల్లల బర్త్డేస్కి చేస్తూ ఉంటే వాళ్ళైతే ఫుల్ సర్ప్రైజ్ అవుతారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈసారి రేవంత్ బర్త్డేకి చాలా సింపుల్లో కేక్ని చేస్తాను. రేవంత్ కోసం కూడా ఒక కేక్ చేశాను, నరుటో థీమ్లో కేక్ చేయమన్నాడు. సో ఇప్పుడు మీరు ఈ బాంబ్ కేక్ చూస్తుంది మా ఇంటికి వచ్చిన ఈ పప్పీ కోసం చేసిందనమాట. అప్పటికప్పుడు చాలా సింపుల్లో ఒక ట్రెండింగ్ కేక్ అయిపోయింది, సింపుల్లో ఒక ట్రఫుల్ కేక్ కూడా చేసేసాము చాలా తక్కువ టైంలోని. సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చింది. మరి నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ట్రఫుల్ కేక్ పైన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక వీడియోతోని నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే.